నమస్తే న్యూస్ 333 కి స్వాగతం. విశాఖపట్నం జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు మూసుకున్నారు. ట్రాఫిక్ విభాగం కళ్ళుండి చూడలేనట్టు వినలేనట్టు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా కంచరపాలెం రైతు బజార్ ప్రక్కగల ప్రదేశంలో రహదారి అడ్డుగా గత కొన్ని నెలలుగా భారీ పూల వ్యాపారం చేస్తున్న కళ్ళు మూసుకున్న అధికారులు. రోడ్డు పక్కన బండి పెట్టుకుంటేనే హడావుడి చేసిన పోలీస్ వారు మరియు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ వారు రోడ్డున కబ్జా చేస్తున్న కళ్ళు కనపడదా అని నేను అనట్లేదు, స్థానికులు అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వడానికి ఫోన్లో విశాఖపట్నం మా కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు. గుడ్ ఈవినింగ్ దేవి. విశాఖపట్నం ఓరోసి జంక్షన్ ముందుగల ఈ కంచరపాలెం రైతు బజార్ అంటారు. ఇది అనునిత్యం ఈ యొక్క ప్రదేశం రద్దీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల తోపుడు బళ్ళు కూడా ఒక పక్కకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా రోడ్డుని బ్లాక్ చేయడం, తర్వాత ఇక్కడ పూల దుకాణాలు రోడ్డుకి సగ భాగానికి ఆక్యుపై చేసినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు మాత్రం కనీస స్పందన కరువు. ఈ కథనాన్ని గతంలో కొన్ని పత్రికలు కూడా ప్రచారం చేసినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ మిగతా వాళ్ళన్నీ కొద్దిగా వెనక్కి ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పూల దుకాణాలు రోడ్డు మధ్యకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు జీవీఎంసీ జోన్ 5 పరిధిలోకి వస్తుంది, నార్త్ జోన్లోని. అయినప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంటే దీని వెనకాతల వీళ్ళు నెలమామూలుకి అలవాటు పడ్డారా అన్న విషయాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద జీవీఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఒక ఆలోచనగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు వీరికి భారీ మొత్తంలో నెలమామూలు ఇస్తున్నారు, అందుకనే అటువంటి షాపులను తీయట్లేదు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు షాపులు ప్రధానంగా రోడ్డుకి సకానికి ఆపరేట్ చేస్తున్న ఈ పూల షాపులని తీయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అధికారులకి ఇప్పటికైనా సరే న్యూస్ 333 కథనాలకి స్పందించి ఈ యొక్క షాపులను రెండు తీస్తారో లేదో వేచి చూడాలి. కోటేశ్వరరావు, చెప్పండి, దీన్ని ట్రాఫిక్ విభాగం పోలీస్ వారు పరిశీలించారా, లేకపోతే చూసి చర్యలు తీసుకోవట్లేదా? విశాఖపట్నం జిల్లాలోని ప్రధానంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ విభాగం అనునిత్యం అదే ప్రదేశాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణిస్తున్నప్పటికీ కూడా అటువంటి అధికారులు ప్రయాణిస్తున్నప్పుడు స్థానిక స్టేషన్ 51 పరిధిలోకి వస్తుంది. ట్రాఫిక్ విభాగం కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎందుకోసం అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయవలసిన అధికారులు నిమ్మక నీరెత్తినట్టు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటే అది కొంత ఆలోచించవలసిన విషయం. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద అనునిత్యం కథనాలు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. ఇది విశాఖపట్నం కంచరపాలెం రైతు బజార్ దగ్గర రోడ్డు కబ్జా చేస్తూ భారీ వ్యాపారం జరుగుతున్నా అధికారులు స్పందించట్లేదని తెలుస్తుంది. దీనిపై అధికారులు ఎలా